నేను ఎక్కడో ఒక హెడ్డింగ్ చూశానమాట. అధ్యక్ష అదిరింది అట. అదిరింది అధ్యక్ష, నిజంగానే అదిరింది. అపోజిషన్ పార్టీ లేకుండానే ఒక పెద్ద గొప్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసామనుకొని అడ్డగోలుగా ఆరోపణలు చేసుకుంటూ పోతూ బయట ఏవైతే అసత్యాలు, నువ్వు మాట్లాడింది అసత్యం అని చెప్పేసి రుజువులతో సహా, వీడియోలతో సహా రుజువు చేసిన తర్వాత కూడా పదే పదే అదే అబద్ధాలను చెప్పుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ తరాలకు తరాలు లేచిపోతాయని మనం సంకల గుద్దుకుంటూ భుజాలు ధరుచుకుంటూ అవతల వాళ్ళకి హెచ్చరికలు చేసిన తీరు అదిరింది అధ్యక్ష. కల్తీ పాలకు సంబంధించి గొప్ప మెడికల్ వ్యవస్థ ఉంది మన దగ్గర, సంజీవనని అమలు చేస్తున్నాము అని చెప్పేసినా కూడా 10 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఒక 5 ఏళ్ల బాలుడు చనిపోయినా కూడా అదిరింది అధ్యక్ష. చిన్న బాలుడు, వాడేం చేశాడు? పాలు తాగాడు, చచ్చిపోయాడు. మనం ఏం చేయలేము అధ్యక్ష. పోనీ ఆ డైరీతో పాటు ఇన్సిడెంట్ జరిగిన చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డైరీల్లో సోదాలు చేయాలి. ఎలా ఉంది పరిస్థితి ఒకసారి అప్రమత్తమేమండి. మంచినీళ్ళైనా సరే కుళాయిల ద్వారా ఎలా సరఫరా అవుతుంది, వాటికి ఏమైనా ఆదేశాలు ఇచ్చామా? ఇవ్వలేదు అధ్యక్ష. హాయిగా కబడ్డీ ఆడుకుంటాం, టగ్ ఆఫ్ వార్ ఆడుకోవడం తప్పేం కాదు, సందర్భం ఉండాలి కదా. అప్పుడెప్పుడో భారీగా వరదలు వచ్చినాయి, అంతా మునిగిపోతుంది హైదరాబాద్ 2016లో అనుకుంటా. ఆ టైంలో నరేంద్ర అనే అనంతపురం జిల్లాకు సంబంధించిన మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు, ఆహా అద్భుతంగా ఉంది వాతావరణం అని. అదేంటి బాసు ఇలా ఉంటే వాతావరణం ఇలా పెడతావంటే, నేను నా కామెంట్ పెట్టుకుంటే తప్పే ఉంది అన్నాడు. కరెక్టే బాసు నువ్వు అన్నది, కానీ చుట్టూ మనం ఎటు చూసినా కూడా రోదనలు వినపడుతున్నప్పుడు నువ్వు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉందంటే ఎలా ఉంటుంది? నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని వాగ్వాదానికి దిగాం. అయినా సరే అతను వినలేదు. కొన్ని రోజుల తర్వాత అతనే తన తప్పు తెలుసుకున్నాడు. నేను నాది రాంగ్ టైమింగ్ అనేది అర్థం చేసుకున్నాను అన్నాడు. అలానే ఇది కూడా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, భలే ఆడాం. ఏం ఆడుతున్నారు అధ్యక్ష? ఏం చూస్తున్నాం మనం? డయేరియా, శ్రీకాకుళంలో 2 చచ్చిపోయారట. వాటిని డయేరియా మరణాలు అనట్లేదట. ఓకే, మరి దేనివల్ల చచ్చిపోయారు అంటే మనం మరణాల మీద హెడ్డింగ్లు పెట్టాల్సినటువంటి పేపర్లు ఎక్కడో లోపల పడేసేసి భువన ఎందుకు ఇంత అన్యాయం చేసావు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని హెడ్డింగ్లు పెట్టుకుంటాం. దాని గురించి సపరేట్గా ఉంది. హెడ్డింగ్లు పెట్టుకొని బాధపడతాం, అయ్యో 22 ఏళ్ళకి ఈ పిల్ల చనిపోయింది ఎందుకు తర్వాత మాట్లాడతాం. ఇలా మరణాల వార్తను లోపల దొక్కేస్తాం. కల్తీ పాలు, కల్తీ నీళ్లు. అదేంది అంటే గత హయాంలో జరగలేదా, అప్పుడు నువ్వు నిద్రపోతున్నావా అంటాం. అదిరిపోద్ది, ఇలాంటి కామెంట్లు అదిరిపోతాయి అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో మనం నిద్రపోయాం అధ్యక్ష. మనం బ్రహ్మాండమైన పోరాటాలు చేశాం కదా. గత ప్రభుత్వం హయాంలో చావలేదా అంటే ఇప్పుడు కూడా కొనసాగించాలా? మనం అతనికంటే గనుడు అచంటం అల్లాలం కదా. మెరుగైన పాలన కదా, సుపరిపాలన కదా, పొలిటికల్ గవర్నెన్స్ కదా, నాణ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నాం కదా. ఇది మంచి ప్రభుత్వం కదా. మంచి ప్రభుత్వంలో మంచినీళ్ళ సరఫరాతోనూ విజయవాడలో చూసాం కదా, గుంటూరు జిల్లా తురకపాలెం దగ్గర చూసాం కదా, 38 మంది చనిపోయారు. ఏ వ్యాధో తెలియదు ఇంతవరకు. ఎన్ని బృందాలు వచ్చి వెళ్ళి అక్కడ WHO బృందాలు కూడా వచ్చి చూసి వెళ్ళినాయి. దేనికి అనేది ఇంతవరకు తెలుసలేదు. మరి శ్రీకాకుళం జిల్లాలో డయేరియా, దాచేపల్లిలో అంతకుముందు డయేరియా, అతిసారం ఎందుకు వస్తుంది? తినే ఆహారం, వాటర్ కంటామినేట్ అయితేనే కదా. పోనీ వాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని డ్రైవ్లైనా చేపట్టవచ్చాయి. తూతు మంత్రంగా అయినా కనీసం ఒక చోట ఏదైనా జాతర అంటే ఇంకో చోట అలర్ట్ అవుతారు కదా. అవి వదిలేద్దాం, ఆటలు ఆడుకుందాం. అదేంది ఒక్కరోజు ఆడుకుంటే ఇంత అక్రోశమా? అవును అధ్యక్ష, టైమింగ్ ముఖ్యం కదా మనకి. ఆ టైమింగ్ చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు నేను ఇలానే ఉంటాను, నువ్వెవడివి రా గొట్టంగాడివి మాట్లాడటానికి అంటే సమాధానం ఏముండదు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఏదేదో మాట్లాడేస్తాం. లడ్డులో కల్తీ జరిగింది, ఇంకా కొన్ని రోజుల వల్ల చూసాం అధ్యక్ష. మనం కల్తీ పాలు తాగి ఎంతమంది చనిపోయారు, కల్తీ నీళ్లు తాగి ఎంతమంది చనిపోయారు. అలాంటిది ఇది దేవదేవుడు ప్రసాదం కావడం వల్లే మనం బతికాం అధ్యక్ష అని రోధిస్తాం. ఆ రోజులన్నీ చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా చూస్తాం కూడా. తప్పు కదా. ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఏదో ఆయన ఆక్రోశం కొద్దీ మీరు ఇలాంటి ఆటలు ఆడుకోవటం ఏంటి అన్నాడని కాదు, టైమింగ్ ముఖ్యం కదా. పోనీ వాటి గురించి వార్తలు కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేయొచ్చు కదా ఒక 2-3 రోజులు. మన చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నోడిది ఎటు పక్కన పట్టేసేసారు. ఎలాగోలాగా వేరే వార్తలు వచ్చేసరికి క్రెడిట్ లేకుండా ఇప్పుడు వీటికి డెబిట్ పడుతుంది కదా. క్రెడిట్ డెబిట్ మనం లెక్కలు కాదు, కానీ మరణాల సంఖ్యని, సంఘటనల తీవ్రతల్ని,
మరణాల సంఖ్యను బట్టే ఉండేది. ఇద్దరు చనిపోతే పర్లేదులే, ఏముందిలే అనేసేస్తామా? వాళ్ళదే తప్ప అంటామా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయామంటాం? అనం కదా. సెన్సిబిలిటీ ఉండాలి కదా కొద్దిగా అయినా. మాట్లాడేవాడు ఎటు మాట్లాడలేనివాడు మాట్లాడుతుంటే మూగకు మాట వస్తే అన్నట్లుంటుందా? ఏంటిది? పలానా డైరీలో ఏదో జరిగింది, మరి మిగిలిన డైరీలో ఎలా ఉన్నాయి? చిన్న డ్రైవ్, వాటర్తోనో దేనితోనో చనిపోతున్నారు. చావు అనేది సహజంగా తీసుకుంటున్నాం. అది మన ఇళ్లలో జరిగితే తెలుస్తుంది తీవ్రత. ఒక కుటుంబానికి సంబంధించిన 3-4 చనిపోతే స్పందన ఉంది, కాదనట్ల. కానీ ఎక్స్గ్రేషియానే దాని తర్వాత చేపట్టే చర్యలు కూడా ఉన్నాయి కదా. కొన్ని చేపట్టారా? మాలాంటి నిరక్షర కుక్షులకి, అంధులకి కనపడకుండా పోయిందే. చెయ్యాలి కదా ఏదో ఒకటి, ప్రభుత్వమే కదా చేయాల్సింది. ప్రతిపక్ష పార్టీ ఆ నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదు, విఫలమైపోయింది. మనమే పోషించవచ్చు కదా, మిగిలిన 2 పార్టీలు పోషించవచ్చు కదా. ఎవరు వద్దన్నారు? కీ రోల్ మనం తీసుకోవచ్చు కదా. ఫెయిల్ అయిపోయింది కదా, కీలక వ్యాఖ్యలు కదా. మనం ఏం మాట్లాడినా కీలకమే కదా. అసలు మన నోరు తెరిస్తేనే కీలకం కదా. ఎందుకు మాట్లాడరు? ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనిని మనం విమర్శించడానికే పని కట్టుకున్నట్టు మళ్ళీ బురద చల్లటం ఒకటి. జరుగుతున్న ఇన్సిడెంట్లు మనం ఏమైనా డిసైడ్ చేశామా? దేవుడు డిసైడ్ చేశాడని వదిలేస్తామా? తప్పు కదా అది. అదిరింది అధ్యక్ష. ఏందా హెడ్డింగ్? ఏమనుకుంటారు బయట? ఈ వెరపు భయము లేకపోతే ఇది ఇలానే కొనసాగుతుంటే ఎలా? 20 నెలల్లోకి వచ్చినా కూడా సంథింగ్ మన ఎక్స్పెక్టేషన్స్ జగన్మోహన్ రెడ్డి కన్నా బెటర్గా చేస్తారు వీళ్ళు, ఇంకా బెటర్గా చేస్తారు. ఆ టైంలో జరిగిన తప్పులు ఇక జరగవు అనే నమ్మకం కదా. ఈవీఎంల్లో పడ్డ ఓట్లన్నీ ఆ నమ్మకంతో పడి ఉంటాయి కదా. అది కదా చూడాల్సింది. లేదు, మీకు మాట్లాడే అర్హత లేదు, మీ టైంలో అన్నీ జరిగినాయి, మా టైంలో ఇంకా కొద్ది తగ్గినాయి అంటే ఏం? దీనికి ఎవరు జవాబుదారి? ఒక షెడ్ వేస్తే ఆ షెడ్కి కనీసం కింద నేలలోకి పాదులు కరెక్ట్ పెట్టేటం కూడా చూడరా. మళ్ళీ మంత్రులందరూ కమిటీలకు వెళ్ళారంటారు. షెడ్డుగూల